న్యూస్ కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ జరగాల్సిన సమావేశం ఏపీ అభ్యర్థనలతో సోమవారానికి వాయిదా పడింది. కేఆర్ఎంబీ సమావేశం ఈ రోజు జరగాల్సిన అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సమావేశం వాయిదా పడినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం ఇవాళ జరగాల్సింది. ఇక అటు ఏపీ అభ్యర్థనతో సోమవారానికి వాయిదా పడినట్లు కూడా మనం చూస్తున్నాం. వాయిదా వేయాలని ఏపీ ఈఎన్సీ కూడా కోరినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇక కేఆర్ఎంబీ సమావేశం వాయిదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, ఏపీ అభ్యర్థనతో ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడు సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుందంటారు వాసు? లప్నా కృష్ణా రివర్ బోర్డు సంబంధించినటువంటి సమావేశం ఈరోజు సాయంత్రం 3:30 జరగాల్సి ఉండగా ఈ సమావేశానికి సంబంధించి ఏపీ అధికారులు కొంత సమయం కావాలని లేఖ రాసిన నేపథ్యంలో కూడా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తూ ప్రస్తుతం రేపు సోమవారం జరిగేటట్టు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఇప్పుడు నిన్న రాత్రి ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆ చైర్మన్ని కలిసి కోరినటువంటి నేపథ్యంలో కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు హైదరాబాద్ జలసౌదాలో సాయంత్రం 3:30 ఈ యొక్క సమావేశం జరగాల్సి ఉండగా ఏపీ అధికారులు కొంత సమయం కావాలి, ఇలా అత్యవసర సమావేశాల నేపథ్యంలో కూడా మేము రాలేకపోతున్నామని కూడా వాళ్ళు అభ్యర్థించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కేఆర్ఎంబీ యొక్క సమావేశాన్ని వాయిదా వేసింది. అయితే ప్రధానంగా కృష్ణా వాటర్కు సంబంధించి కూడా ఏపీ తెలంగాణ వాటాల విషయంలో కొంత జల వివాదానికి సంబంధించి అంటే ఏపీకి సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి వాటా కంటే నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున నీటి తరలింపు జరుగుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్కు వచ్చే రేపు సమ్మర్ సంబంధించి తెలంగాణకు సంబంధించి కానీ నీటి ఎద్దటి అవకాశం ఉంది. రేపు యాసంగి పంటలకు కూడా నీరు కష్టమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాటిని కట్టడి చేయాలని కూడా కేఆర్ఎంబీని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కోరింది. కేంద్ర జలశక్తిని కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న కేఆర్ఎంబీ చైర్మన్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ఈరోజు సాయంత్రం 3:30 జలసౌదాలో మీటింగ్ అరేంజ్ చేశారు. త్రిసభ్య కమిటీకి సంబంధించి ఈ మీటింగ్ అరేంజ్ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటివరకు ఏపీ నుంచి స్పందన లేకపోగా వాళ్ళు వాయిదా కోరారు. మరోపక్క నీటి కొరతకు సంబంధించి టెలిమెట్రిక్ మిషన్లు కూడా ఏర్పాటు చేయాలని గతంలో అభ్యర్థించినప్పటికీ ఏపీ నుంచి ఎవరు కూడా అధికారులు స్పందించకపోవడం, మొత్తం ఖర్చు కూడా మేమే భరిస్తామని ఇప్పటికే తెలంగాణ అధికారులు తెలియజెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈ అన్ని అంశాలపైన ఒక సమావేశం జరగాల్సి ఉంది. వాటాల విషయం సంబంధించి కూడా చూసినట్టయితే గతంలోనే పాత పద్ధతిలో 66-34 నిష్పత్తిలో కూడా వాటర్ తీసుకెళ్లాలని కోరారు. కానీ ఇప్పటికే ఏపీ 66% పైగా నీళ్ల తరలింపు చేసిందన్న అంశాన్ని ప్రస్తుతం అయితే తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. నీటి కట్టడికి సంబంధించి ఏపీ తరలిసినటువంటి వాటర్కి సంబంధించి కూడా కట్టడి చేయాలంటూ కూడా ప్రస్తుతం కేఆర్ఎంబీ సమావేశంలో ఇలా ఫిర్యాదు చేయబోతా ఉంది. కానీ ఏపీ అధికారులు మాత్రం వాయిదా కోరారు. మరి చూడాలి, వాళ్ళైతే సోమవారానికి మళ్ళీ తిరిగి యొక్క సమావేశం ఏర్పాటు అధికారులు భావిస్తున్నారు. మరి ఏపీ అధికారులు సోమవారం ఈ యొక్క మీటింగ్ అటెండ్ అవుతారా లేదా అన్న అంశాన్ని చూడాల్సింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కృష్ణా వాటర్ సప్లై పూర్తి స్థాయిలో కూడా వాటాల విషయంలో రైట్. ఇక ఈ కృష్ణా రివర్ బోర్డుకి సంబంధించి నీటి వాటా 131.75 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంది ఏపీ. అయితే దానికన్నా అదనంగా ఎక్కువ వాడుకుంటుందని చెప్పి కూడా మనం ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుకి మనకి తెలంగాణ నేతలు కంప్లైంట్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో ఎప్పుడు ఈ సమస్యను గుర్తించడం జరిగింది? ఇటు తెలంగాణ నేతలు అలాగే కాంగ్రెస్కి సంబంధించిన నేతలు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అసలు సమస్యని ఎప్పుడు కనుక్కున్నారు? ఎప్పటి నుంచి ఏపీ అదనంగా నీటిని వాడుతుంది అని చెప్పి ఎప్పుడు కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది? అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే నాగార్జున సాగర్ కుడి కాలువకు సంబంధించి నీటిని తరలిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా ప్రతిరోజు వెళ్తున్నటువంటి నీరు చూసినట్టయితే ఎక్కడ కూడా దానికి కొలమానం లేకుండా తరలిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు కట్టడి చేయలేకపోతున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఏకంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోపక్క కేఆర్ఎంబీ చైర్మన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ దీనికి సంబంధించి ఒకవేళ ఈరోజు మీటింగ్ సమావేశంలో జరిగితే దానికి సంబంధించి కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి సభ్యులు ఈరోజు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీకి సంబంధించి వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉండబోతుందని మాత్రం చూడాల్సింది. కానీ ఇక్కడ సమావేశానికే ఏపీ అధికారులు రావడానికి ఈరోజు అభ్యర్థించారు కొంత సమయం కావాలని. అది సోమవారానికి ఇప్పటికైతే కేఆర్ఎంబీ
ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసింది. సోమవారానికి వాయిదా వేస్తున్నామని. మరి ఏపీ అధికారులు సోమవారం అటెండ్ అవుతారా లేదా అన్న అంశాన్ని చూడాల్సింది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే చెప్తా ఉన్నాం, మరి మిషనరీ పర్టికులర్గా ఒక సైంటిఫిక్ మిషనరీ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా టెలిమెట్రిక్ సంబంధించినటువంటి యంత్రాలు ఫిట్ చేయాలి. శ్రీశైలంలో గతంలో ఫిట్ చేసినప్పటికీ అవి పని చేయకుండా పోయాయి. మరోపక్క నాగార్జున సాగర్ సంబంధించి కూడా ఎలాంటి టెలిమెట్రిక్ మిషనరీ లేదని కూడా ఇప్పటికే తెలంగాణ వాదిస్తూ ఉంది. అవి కూడా ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి ఇద్దరు కూడా ఇప్పుడు తెలంగాణ ఏపీ కూడా సమానంగా ఖర్చు భరించాలి. కానీ ఏపీ ఎక్కడ కూడా ముందుకు రాని పక్షంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, వీళ్ళు పూర్తి ఖర్చునంతా కూడా తెలంగాణ భరిస్తుందన్న అంశాన్ని కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే నీటి తరలింపు విషయంలో కూడా 66% వాటా కంటే అధికంగా ఏపీ తరలిస్తా ఉందని ప్రస్తుతమే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరి చెప్పండి వాసు, అయితే ఇప్పటికే చూసుకుంటే అదనంగా నీటిని తరలిస్తున్నారని చెప్పి ఏదైతే తెలంగాణ ఆరోపిస్తుందో తెలంగాణ ప్రభుత్వం, మరి దీనికి సంబంధించి ఒకవేళ అదనంగా ఎక్కువ నీటిని కనుక ఏపీ ప్రభుత్వం తరలించకపోతే, ఏపీ ఎక్కువగా నీటిని వాడుతూ ఉంటే కనుక మరి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందంటారు? ఎస్, ఇప్పటికే ఏపీ తీసుకోవాల్సినటువంటి వాటర్ కంటే అధికంగా తీసుకుంటుంది. ఇంకా కేవలం 9 టీఎంసీల నీరు మాత్రమే ఏపీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు వెళ్తున్నటువంటి నీటి క్రమంలో ఇలాగనే వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూడా సమ్మర్లో వచ్చేటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదనంగా తాగునీటి కోసం వాటర్ కావాలని కూడా కేంద్రాన్ని అభ్యర్థించారు. సేమ్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. నీటి వాటాల విషయంలో కూడా ఏపీ అధికంగా తరలిస్తూ ఉంది. శ్రీశైలం నుంచి కావచ్చు, సాగర్ నుంచి కావచ్చు, ఇతర మార్గాల నుంచి పూర్తి స్థాయిలో కూడా పెద్ద మొత్తంలో నీటి తరలింపు జరుగుతూ ఉందన్న అంశాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటు ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రస్తుతం మీటింగ్ జరిగినట్టయితే ఈ రోజు ఖచ్చితంగా కూడా ఎలాంటి వాటాలు వెళ్ళాయి, ఎలాంటి అనుమానాలు ప్రభుత్వానికి ఉన్నాయన్న విషయం మీద నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏపీ అధికారులు సమయం కోరారు కాబట్టి ఈ సమావేశం వాయిదా పడుతుంది. మరి సోమవారం జరిగే సమావేశంలో కూడా అంటే ఏపీ ఏం చెప్తా ఉంది, ఏపీ అధికారులు ఏం చెప్తారు, ఎందుకంటే ఇప్పటికే అక్కడ నీటి ఎద్దటి కొనసాగుతున్న నేపథ్యంలో కూడా మాకు మరిన్ని నీళ్లు కావాలని కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోరుతా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే వాడాల్సినటువంటి వాటర్ కంటే అధికంగా వాడారు అన్న విషయాన్ని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అయితే ఆరోపణ చేస్తూ ఉంది. మరి కేఆర్ఎంబికి సంబంధించినటువంటి కమిటీ మీటింగ్లో మరి ఈ కమిటీ ఏం చెప్తుంది, ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, తెలంగాణ అధికారులు ఎలాంటి సంఖ్యను ఎలాంటి ఆధారాలను రేపు కేఆర్ఎంబి ముందు ఉంచుతారని మాత్రం చూడాల్సి ఉంది. కానీ ఇప్పటికే జలశక్తి సంబంధించి కేంద్రానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి సోమవారం జరిగే సమావేశంలో మరి కేఆర్ఎంబి ఏం నిర్ణయిస్తుంది, ఎలాంటి నీటి వాటాల పంపకం జరుగుతుందో మాత్రం సోమవారం తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.